హాయ్ వ్యూవర్స్, మనం ఈరోజు ప్లాంక్టన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాంక్టన్ అనేది మన చెరువులో సహజంగా పెరుగుతుంది, కానీ ఇది తక్కువ పరిమాణంలో పెరుగుతుంది. దానిని మనం ఏ విధంగా ఎక్కువ పరిమాణంలో పెంచుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ప్లాంక్టన్లో రెండు రకాలు ఉంటాయి. వాటిలో మొదటిది ఫైటో ప్లాంక్టన్, రెండవది జూ ప్లాంక్టన్. ఫైటో ప్లాంక్టన్ అనేది మన చెరువులో సహజంగా అంటే సూర్యరశ్మిని ఉపయోగించుకుని ఇది తయారవుతుందన్నమాట. దీనిని సూర్యరశ్మితో పాటు మినరల్స్ కూడా అవసరం. ఆ మినరల్స్లో ముఖ్యమైనవి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, మెగ్నీషియం, జింక్ మొదలగు అనేక రకాలైనటువంటి మ్యాక్రో అండ్ మైక్రో మినరల్స్ని ఉపయోగించుకుని ఇది చెరువులో సహజంగా తయారవుతుందన్నమాట. ఈ ఫైటో ప్లాంక్టన్లోనే మనకి చెడు ప్లాంక్టన్ అని మంచి ప్లాంక్టన్ అని ఉంటుంది. మన చెరువులో ఎక్కువ మంచి ప్లాంక్టన్ని మనం పెంచుకోవాలి. చెడు ప్లాంక్టన్ అనేది మనకి హాని చేస్తుంది. కొన్ని రకాల డైజెషన్ ప్రాబ్లమ్స్ని తీసుకురావడం కానీ, చేప పెరుగుదలలో, రొయ్యి పెరుగుదలలో తేడాలు రావడం కానీ జరుగుతుంది. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియో చేద్దాం. ఈ వీడియోలో మనం ఫస్ట్ ఫైటో ప్లాంక్టన్లో మంచి రకం ప్లాంక్టన్ గురించి తెలుసుకుందాం. ఈ ఫైటో ప్లాంక్టన్లో ముఖ్యమైన రకాలు క్లోరెల్లా మరియు స్పైరులినా. ఈ క్లోరెల్లా ముఖ్యంగా మన చెరువులో ఆక్సిజన్ సమృద్ధిగా తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ స్పైరులినా అనేది ఏంటంటే ఆక్సిజన్ని వృద్ధి చేస్తుంది, కానీ ఇది సహజంగా అది ప్రోటీన్ ఎక్కువ కలిగి ఉండటం వల్ల చేపలకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. రొయ్యల్లో కూడా మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. దీన్ని మైక్రోస్కోప్లో చూసినప్పుడు క్లోరెల్లా అనేది రౌండ్ షేప్లో కనిపిస్తుంది మనకు. అలాగే స్పైరులినా అనేది ఒక స్ప్రింగ్ షేప్లో కనిపిస్తుంది అనమాట మనం మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినప్పుడు. నెక్స్ట్ జూ ప్లాంక్టన్ గురించి తెలుసుకుందాం. జూ ప్లాంక్టన్ అనేది చిన్న చిన్న జీవులు. ఇవి మన చెరువులో ఫైటో ప్లాంక్టన్ను ఉపయోగించుకుని వృద్ధి చెందుతాయి అనమాట. అంటే మనకి చెరువులో ఎప్పుడైతే ఫైటో ప్లాంక్టన్ బాగా డెవలప్ అయిందో దాన్ని ఆహారంగా తీసుకుని మాత్రమే ఈ చిన్న చిన్న జీవులు చెరువులో ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. ఆ పెరగడం వల్ల దాన్ని మనం జూ ప్లాంక్టన్ అంటాం. దాన్ని ఆ చిన్న చిన్న పురుగులు మనకి ట్యూబ్లో కదులుతూ ఉంటాయి. ఇవి చేపలకు మరియు రొయ్యలకు ఆహార వనరుగా ఉపయోగపడి వాటి పెరుగుదలకు దోహదపడతాయి. వీటిలో ముఖ్యమైనవి కోపిపాడ్లు, రోటిఫర్లు, క్లాడోస్ వీటిలో ముఖ్యమైనవి అన్నమాట. వీటిలో అధిక మొత్తంలో ప్రోటీన్లు మరియు క్రొవ్వు పదార్థాలు కలిగి ఉండటం వల్ల చేపలకు, రొయ్యలకు ఆరోగ్యకరమైన పెరుగుదలకు దోహదపడతాయి. ఈ ప్లాంక్టన్ తయారు చేసుకోవడానికి రైతులు రకరకాల పద్ధతి ఉపయోగిస్తూ ఉంటారు. వాటిలో ముఖ్యంగా డిఏపీలు కొడతాం, సూపర్లు కొడతాం, అట్లాంటి ఫెర్టిలైజర్స్ అవి వాడుతూ ఉంటాం, అంటే కలర్ డెవలప్ చేసుకోవడం కోసం. అలాగే రైతులు ఇంకొకటి ఏంటంటే వేరుశనగ చెక్కని నానబెట్టి ఈస్టు, బెల్లం నానబెట్టి కొడతా ఉంటారు ఆ జూ ప్లాంక్టన్ రావడం కోసం. డిఏపీలో ఏమేమో ఫైటో ప్లాంక్టన్కి, ఈ వేరుశనగ చెక్క లాంటివి ఏంటంటే జూ ప్లాంక్టన్కి ఈ మన రైతులు కొడుతూ ఉంటారు. అది ఒక న్యాచురల్గా మనం కొంత రైతు వారీగా చేసుకునే విధానాలు అన్నమాట అవి.